దేవుని నామానికి అనంత స్తోత్రములు కలుగుగాక. సెయింట్ స్టీఫెన్ సంఘ కుటుంబాలకు, సంఘానికి ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు తెలియపరుస్తా ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఆగస్టు నెలంతా కాపాడి సెప్టెంబర్ మాసంలో ప్రభువారు ప్రవేశపెట్టినందులకు మొదటి శుక్రవారం ఈ నెలలో దేవుడిని గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ శుక్రవారం ఆరాధనకు బిడ్డలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుడిని కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మహోపకారి, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ కరోనా కాలంలో ప్రభువా ఆగస్టు నెలంతా కాపాడి సజీవులుగా మమ్మల్ని నడిపించి నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు ముందుగా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సెయింట్ స్టీఫెన్ సంఘాన్ని, కుటుంబాలను భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యావత్ దేశంలో, రాష్ట్రంలో, మా ప్రాంతంలో జరుగుతున్న ఈ కరోనా మరణాల గురించి ప్రార్థిస్తున్నాం. ఆయన ఓదార్పు, ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాన్ని, కుటుంబాలను కాపాడుతున్న వందనాలు. ఈ శుక్రవారం ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకున్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడిన తర్వాత మనం వాక్య ధ్యానంలో పాడదాం.
Lord,
యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోపకారి, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గడిచినంతా కాపాడి సెప్టెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ శుక్రవారం ఈ సన్నిధిలో లైవ్ ప్రోగ్రాం ద్వారా సెయింట్ స్టీఫెన్ సంఘాన్ని కలుసుకునే భాగ్యాన్ని మేమందరం కలిసి ఆరాధించే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధనంతా మీకు మహిమకరంగా సంఘానికి అనేకులకు ఆశీర్వాదకరంగా జరిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి అనంత స్తోత్రములు కలుగునుగాక. ఈ కరోనా విస్తరిస్తున్న కాలంలో అనేక మంది మరణిస్తున్న తరుణంలో దేవుడు మనలను, మన సంఘాన్ని, అధ్యక్ష గండాన్ని ఈ రీతిగా కాపాడుతున్నందుకు దేవునికి ముందుగా మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుని బట్టి మనందరి పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ బాగున్నారని, ఆరోగ్యకరంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని నమ్మి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మన అంశము దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడాలంటే మన జీవితం సరిపోదు. ప్రేమ అనేది చాలా శక్తివంతమైంది, పవిత్రమైంది అని మనం చెప్పుకోవచ్చు. మానవ సంబంధాలలో ప్రేమ అనేది వివిధ విధములుగా ఉన్నది. మన క్రియలు ఇతరులకు ఇష్టముగా ఉన్నంత వరకే ఇతరులు మనలను ప్రేమిస్తారు. ఇది వాస్తవం. మన క్రియలు ఇతరులకు ఇష్టముగా ఉన్నంత వరకే మనలను ప్రేమిస్తారు. మన వల్ల వారు నొప్పింపబడితే ఇక వారు ప్రేమించరు. ఇది మానవ ప్రేమకు భిన్నముగా దేవుని ప్రేమ కనబడుతుంది. మనం ఎదుటి వారికి ఇష్టం ఉన్నంత వరకు మనం ప్రేమిస్తారు, ఇష్టం లేకపోతే ద్వేషిస్తారు. ఇది మానవ సంబంధమైన ప్రేమ. మరి దేవుని ప్రేమ అనేది
ఏమీ ఆశించకుండా చూపే నిస్వార్థమైనది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మానవుని ఎడల ఎలా ఉన్నదో ఒకసారి మనం గమనించాలి. మనం ప్రేమించకున్నను ప్రేమించిన ప్రేమ, ప్రేమించకున్నను ప్రేమించిన ప్రేమ ఒకటి. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. చూసారా, మనము దేవునిని ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను మనం చూడాలంటే ఆయన కుమారుణ్ణి మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన కుమారుణ్ణి పంపారు. ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. బాగా అర్థం చేసుకుంటే, మనము దేవునిని ప్రేమించితిమని కాదు కానీ తానే మనలను ప్రేమించాడు. తన కుమారుణ్ణి మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకై తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రియా దేవుని బిడ్డలారా, మనలను ప్రేమించే వారిని ప్రేమించడం మరియు అర్హతలను బట్టి ప్రేమించడం మానవ నైజం. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే మనం ప్రేమిస్తాం. అర్హతలను బట్టి ప్రేమిస్తాం, వారికి ఉన్న స్థాయిని బట్టి ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ ప్రేమించకపోయినా అనర్హులమైన దేవుడు మనల్ని ప్రేమించాడు. చాలా అర్థవంతమైన మాట. మనం అర్హతను బట్టి ప్రేమిస్తాం, మనలను ప్రేమించిన వారిని ప్రేమిస్తాం. కానీ దేవుడు మనం దేవునిని ప్రేమించకపోయినా ప్రేమిస్తాడు, అనర్హులమైన మనలను ప్రేమిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. 5, 7, 8. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మంచివాడి కోసం ఎవరైనా ఎక్కడైనా ఒకటి చనిపోవడం అనేది మనం చూడవచ్చు, కానీ పాపులమైన మన కొరకు ఆయన చనిపోవడం, అది దేవుని ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనం ఆయనను ప్రేమించకపోయినా ప్రేమించిన ప్రేమ, అర్హతలు చూడకుండా ప్రేమించిన ప్రేమ, అనర్హులమైన మనలను
ప్రేమ పాపులము దుర్మార్గులమైన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. మంచి వారి కోసం ప్రాణం పెట్టారంటే సర్వసాధారణం. కానీ పాపులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకని యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటను అనుగ్రహించాను. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మనలను ప్రేమించిన ప్రేమ. లూకాసు వార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రేమ. చూసారా, మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. పాపములో ఉండి చనిపోయి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఆయనను ప్రేమించకపోయినా ప్రేమించే ప్రేమ. మనం పాపులమై ఉండగానే నశించిపోతున్న మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. గమనిస్తున్నారా? ఒకటి దేవుని ప్రేమ, మనం ప్రేమించకపోయినా ప్రేమించేటువంటి ప్రేమ. రెండవది మనలను సహించుచున్న ప్రేమ. కొరింథీ మొదటి పత్రిక 13:4. కొరింథీ మొదటి పత్రిక 13:4. మనలను సహించుచున్న ప్రేమ. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. చూసారా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలం సహిస్తుంది. చూడండి, మన లోకంలో కొంతమంది మనల్ని ప్రేమిస్తారు, మనం ప్రేమిస్తాం. కొన్నిసార్లు మనం ప్రేమించని వాడు, మనం ఏం చేస్తాం? మనం కూడా ప్రేమించడం మానేస్తాం. కానీ ఇక్కడ దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనం ప్రేమించినా ప్రేమించకపోయినా సహించి భరించి సహనాన్ని చూపే ప్రేమ. బిడ్డలు చేసిన తప్పిదాలు తండ్రులు సహిస్తుంటారు, తల్లులు సహిస్తుంటారు. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. తన పోలికలో మానవుని చేసి ప్రేమించాడు. మానవుడేమో దేవుని ప్రేమను తృణీకరించాడు. జలప్రళయం తర్వాత, జలప్రళయంతో అందరినీ ముంచేశాడు. తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే బాల్యము నుండి నరుల హృదయము చెడ్డది, ఇక నేను సమస్త జీవులను సంహరింపను, ఇక నేను వీళ్ళని శిక్షించను. వారి హృదయం చెడ్డది, తలంపులు చెడ్డవి. లోకానుసారమైన జీవితంలో లోకాన్ని ప్రేమిస్తూ సాగిపోతున్నారు. ఇక నేను వారిని సంహరించను. సహించేటువంటి ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, తిరస్కరించినా, లేక దేవునిని తృణీకరించినా, దేవునిని ప్రేమించకపోయినా సహించి ఓర్చుకునే ప్రేమ. కీర్తన 78:40లో క్లియర్గా ఉంది. మనం చూస్తే 78:40లో క్లియర్గా మనం చూస్తాం దేవుని ప్రేమ లాంటిదో. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖ పెట్టిరి.
చూశారా? ఎన్నిసార్లు అరణ్యములో ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఐగుప్తు చెర నుండి, బానిస బ్రతుకుల నుండి వారిని విడిపించి కనాను భూభాగానికి, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని తీసుకొస్తా ఉంటే, అయ్యో మనకి బరువులు మోసే పని తప్పింది, ఆహారం తయారు చేసుకునే పని తప్పింది అని క్షేమకరమైన ప్రయాణంలోకి వచ్చాం, దేవుని నడిపింపులోకి వచ్చాం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపిస్తున్నాడు అనే దానికి బదులు వాళ్ళట తిరగబడ్డారు. మాకు నీళ్లు లేవని, ఆహారం లేదని, నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు. ఆ ఆహారం సప్పగా ఉందన్నారు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చారు. ఎన్నిసార్లు దేవునిని దుఃఖపెట్టారు. దేవుని ప్రేమ లాంటిదంటే సహించే ప్రేమ. మనం ఎన్నిసార్లు దుఃఖపెట్టినా, ఎన్నిసార్లు తిరగబడినా, ఎన్నిసార్లు దేవునికి విసుగు పుట్టించిన ప్రేమించేటువంటి ప్రేమ. ఆలోచిస్తున్నారా? మనం ఎన్ని తప్పులు చేసినా సహించేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఇశ్రాయేలుని తిరుగుబాటు చేసినా ఓర్చుకున్నాడు, విసిగించినా ఓర్చుకున్నాడు, దూషించినా ఓర్చుకున్నాడు. అంటే నీ పట్ల, నా పట్ల, మన పితరుల పట్ల దేవుని ప్రేమ ఎలాంటిదంటే సహించి ఓర్చుకునే ప్రేమ. ఒక్కొక్కసారి బిడ్డలు తిరుగుబాటు చేస్తే, మాట వినకపోతే తండ్రి శిక్షిస్తాడు, నెట్టేస్తాడు, ఇంట్లోంచి తోలేస్తాడు, తల్లైనా తండ్రి అయినా. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే సహించే ప్రేమ. నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చాను కదయ్యా, ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాను కదయ్యా, మాంసం కావాలంటే మాంసం ఇచ్చాను కదయ్యా. మీరు అరణ్యంలో నడుస్తున్నప్పుడు బట్టలు పాతగిలలేదు, చెప్పులు అరిగిపోలేదని బైబిల్లో క్లియర్గా రాసింది కదయ్యా. లక్షల మందిని అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా ఉంది. చలేస్తే అగ్నిస్తంభం, వేడిగా ఉంటే మేఘస్తంభం. ఎంత క్షేమకరమైన ప్రయాణం దేవుడు వారికి ఇచ్చాడు. వండి వార్చకుండా ఆహారాన్ని సమకూర్చాడే, అయినా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు, దేవుడు సహిస్తూ వచ్చారు. ఈ కరోనా కాలంలో మనం దేవునిని విసిగించినా, దేవుని ప్రేమను గుర్తించకపోయినా, దేవుడు మనల్ని ఆశీర్వదించినా, దేవుడు మనల్ని కాపాడుతున్నా, ఇంకా దేవుడిని విసిగించే స్థితిలో ఉన్న దేవుని ప్రేమ మాత్రం సహించే ప్రేమ. ఇది గుర్తిస్తే ఈ రోజున మన జీవితం ధన్యమే. ఆలోచిస్తున్నారా? మీ దేవుని బిడ్డలారా, హేయమైన క్రియలు చేశారు, విగ్రహాలను మొక్కారు, దూడలు తయారు చేసుకుని ఇదే మమ్మల్ని రక్షించింది, తీసుకొచ్చిందని దూడకు మొక్కిన సందర్భాలు ఎంత విసిగించారంటే, దేవుడు బానిస బ్రతుకుల నుండి విడిపించి కాపాడుతుంటే, క్షేమకరంగా మనల్ని నడిపిస్తూ ఉంటే, మనం దేవుడు చేసిన మేలును, దేవుడు చూపిన ప్రేమను మరచి మనము దేవునికి విసుగుదల పుట్టించే వారముగా ఉన్నాం. కానీ దేవుడు మాత్రం సహించేటువంటి ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 27వ వచనం. 43:27. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే నా మీద తిరుగుబాటు చేసిన వారే. దేవుడు అంటున్నాడు కదా, నీ మూల పితరుడు అబ్రహాం, ఆయన కూడా నా మీద తిరుగుబాటు చేసిన వాడే. ఎంత తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మూల పితరులు నా మీద తిరుగుబాటు చేశారే. ఇశ్రాయేలు మూల పురుషులైన వారు కూడా నా మీద తిరుగుబాటు చేసిన వారే. ఇంకా చూద్దామా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం
13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించు. ఈ మాట చూడండి, దావీదు అంటాడు కదా నాతాను ప్రవక్తతో, పాపము చేసిన వాడను నేను అని ఒప్పుకున్నాడు. దేవుడు నాకు చాలా మంది భార్యలు ఇస్తే ఉరియా భార్యను తీసుకొచ్చి నా ఇంట్లో బలవంతంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఉరియాని యుద్ధరంగంలో ముందు వరుసలో పెట్టి చంపించానే, నేను ఘోరమైన పాపం చేశాను అని దావీదు ఒప్పుకున్నాడు. నాతాను అంటాడు, అయినా దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మన జీవితంలో. మన మూల పితరులు పాపం చేసినా సహించాడు, ప్రేమించాడు. దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నా హృదయానుసారుడు అని చెప్పిన దావీదు తప్పు చేశాడు. ఎంత తప్పు అంటే వేరొకరి భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె యొక్క భర్తను యుద్ధ వరుసలో ముందు వరుసలో పెట్టి చంపించాడు. నేను పాపం చేశాను అని నాతాను ప్రవక్త రాగానే ఒప్పుకుంటే నాతాను ప్రవక్త అంటాడు, దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు. ఇంత ఘోరమైన పాపం చేసినా సహించి ఓర్చుకుని ప్రేమించిన దేవుడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే ప్రేమ. రెండవది, మనం పాపము చేస్తూ ఉన్నా సహించి ఓర్చుకుని మనల్ని ప్రేమించే ప్రేమ. మీ పితరులు తిరుగుబాటు చేశారు, దావీదు తిరుగుబాటు చేశాడు, మూల పురుషులు తిరుగుబాటు చేశారని చెప్తున్నాడు దేవుడు తేటగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను గుర్తించగలిగితే ఈ కరోనా కాలంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే అది దేవుని ప్రేమ కాదా? ఈ విపత్కాలంలో మనలను పోషిస్తున్నాడంటే దేవుని ప్రేమ కాదా? మన దైనందిన జీవితంలో పోషింపబడుతున్నామంటే, మన కార్యక్రమాలు వెసులుబాటు కలిగి ఉన్నామంటే అది దేవుని ప్రేమ కాదా? మనం ఎన్ని తప్పిదాలు తిరుగుబాటుతనాలు చేసినా సహించేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మూడవది, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా గ్రంథం 31:3 చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31:3 చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ మాట చూడండి, దేవుని స్తోత్రం. ఈ మాట చూడండి, ఏమంటాడు? చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వత కాలము నిన్ను ప్రేమిస్తా, నిన్ను విడిచిపెట్టకుండా కృప చూపిస్తా. ఎంత గొప్ప విషయం అండి ఇది. లోకములో ఎవరు ఈ ప్రేమ ఎడల దూరస్తులు కాదు. ఎవరు కూడా ఈ ప్రేమను గుర్తించలేకపోతా ఉన్నారు. ఇది శాశ్వతమైన ప్రేమ, సదాకాలము కృప చూపించే ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది ఈ భూలోకంలో ఎక్కడైనా దొరుకుతుందంటారా? ఆలోచించండి. మనలను మన స్నేహితులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కానివ్వండి,
సంఘములో ఉన్న విశ్వాసులు కానివ్వండి, పరిచయమైన స్నేహితులు కానివ్వండి, కొంతకాలమే ప్రేమిస్తారు. ఇష్టం లేకపోతే మానేస్తారు, అర్ధాంతరంగా మధ్యలో వదిలేస్తారు. మనం పొగిడితే ప్రేమిస్తారు, మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు, మనం భజన చేస్తే ప్రేమిస్తారు. యేసయ్య ప్రేమ అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, విడువక నీకు కృప చూపిస్తున్నా. నువ్వు వదిలేసినా, నీవు తృణీకరించినా, నన్ను ప్రేమించకపోయినా, నా ప్రేమను నీవు గుర్తించకపోయినా, నా కృప శాశ్వత కాలము నీ గురించి నిన్ను ప్రేమిస్తున్నా. చూడండి, హోషేయ గ్రంథము మనం చూస్తే, హోషేయ గ్రంథం మనం చూస్తే మొదటి అధ్యాయము 2వ వచనం. మొదట యెహోవా మోషే ద్వారా ఈ మాటలు అందించారు. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక చాలండి. చూడండి, ఈ మాట సెలవిచ్చాను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు. వ్యభిచారం అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడమే వ్యభిచారం కాదు. దేవునిని విడిచిపెట్టుట వ్యభిచారం. దేవునిని కాక దేనినైనా ప్రేమించడం వ్యభిచారం. దేవునిని కాక దేనినైనా మొక్కటం వ్యభిచారం. దేవునిని కాక ఎక్కువగా ప్రేమించే వస్తువైనా, బంగారమైనా, ఏదైనా అది వ్యభిచారంతో సమానం. నన్ను విసర్జించి లోకాన్ని ప్రేమించి వ్యభిచారం చేస్తున్నారు ఈ ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ నైజం దేవుని విడిచిపెట్టేయడం, దేవుని విసర్జించేయడం, మనుషులను ప్రేమించడం, లోకములో ఉన్న వాటిని ప్రేమించడం, ఇష్టమైన వాటిని ప్రేమించడం అనేది మానవ నైజం. చూడండి, క్లియర్గా ఉంది. 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించు. చూసారు, ఇక్కడ ఏమంటాడంటే, ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు. శాశ్వతమైన ప్రేమ అండి దేవుని ప్రేమ. ఆలోచిస్తున్నారు మీ దేవుని బిడ్డారా? మనం దేవుని వదిలిపెట్టేసి లోకములో ఉన్న వాటన్నిటిని ప్రేమించినా దేవుడు మనలను విడిచిపెట్టక ప్రేమించే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. గమనిస్తున్నారా? చూడండి, 11 అదే హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో ఇంకా క్లియర్గా ఇచ్చాడు. చూడండి, నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని కాదు, మనుషుడను కాను. మిమ్మును దహించినంతగా నేను కోపింపను. చాలండి, చూసారా? నేను మిమ్ములను నా యోచనను బట్టి శిక్షించను. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు చూడండి. నా ఉగ్రతాజ్ఞను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను ఎఫ్రాయిమును మరలా లయపరచను. ఎఫ్రాయిము దేవుని ద్వారా ఆశీర్వదించబడి దేవుని మర్చిపోయాడు. మర్చిపోయిన ఎఫ్రాయిముని నేను లయం చేయను. నా కోపాన్ని ఎఫ్రాయిము మీద కనుపరచను.
ఎంత క్లియర్గా చెప్తున్నాడండి. నేను మీ మధ్య పరిశుద్ధుడైన దేవుణ్ణి, శాశ్వతము మీరు మర్చిపోయినా శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. చూడండి దేవుని ప్రేమ. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే ప్రేమ. మనం ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా సహించేటువంటి ప్రేమ. మనం దేవుని విసర్జించినా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే ప్రేమ. విడిచిపెట్టను మిమ్మల్ని, నా కోపాన్ని మీ మీదకి రప్పించను, మిమ్మల్ని లయం చేయను, నా ఉగ్రత నా కోపాన్ని నేను అణిచివేసుకుంటాను, మిమ్మల్ని మాత్రం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను. ఇటువంటి ప్రేమ కలిగిన దేవునిని మనం విడిచిపెట్టడం, విసర్జించడం, దూరం చేసుకోవడం ఎంత తప్పిదమో ఒకసారి ఊహించండి. దేవునిని ప్రేమించడం ఎంత అవసరమో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం యోచిస్తే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువాన్ని విడిచిపెట్టక సరి చేసుకుని సమర్పించుకోవడానికి దేవుడు ఒక అవకాశం మనకిచ్చాడు. ఈ కరోనా కాలంలో దేవుని ప్రేమను గుర్తించి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే అవకాశం ఇచ్చాడు. ఇక చివరిగా మంచి వాటిని సిద్ధపరిచిన ప్రేమ. చూసారా, మనం ప్రేమించకపోయినా ప్రేమించే ప్రేమ, తప్పిదాలు చేసినా సహించి ప్రేమించే ప్రేమ, మనం విడిచిపెట్టిన శాశ్వత కాలం కోపం చూపక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రేమ. ఇక నాలుగవది ఏంటంటే మనకు మంచి వాటిని సిద్ధం చేసిన ప్రేమ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసము భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చాలు. దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు తన కుమారుణ్ణి శిలువ మీద బలి అర్పించి మనం విడిచిపెట్టేసినా మనల్ని విడవకుండా ప్రేమించి మన కొరకు ఒక పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అక్కడ బజార్లు శుద్ధ సువర్ణ మేలిమి బంగారంతో కూడిన బజార్లు, ప్రాకారాలలో రత్న వైడూర్యాలు, కెంపులు, పచ్చ బంగారం ప్రహరీ గోడలోనే వేశాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండలుండవు, వడగాల్పులుండవు, కరోనా వ్యాధులుండవు, వడగాల్పులుండవు, ఏడ్పులుండవు, పెడబొబ్బలుండవు. ఆనందమే ఆనందం. శాశ్వత కాలం దేవుడే మన మధ్యలో ఉంటాడు. కరెంట్ అవసరం లేదు, అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, దేవుడే వెలుగు. ఇక్కడ ఏమంటాడంటే దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, ఆయనతో పాటు సింహాసనాల మీద కూర్చునే భాగ్యం, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులు. దేవుడు మనల్ని ప్రేమించి తప్పు చేసినా శిక్షించకుండా మన పాపములకు బదులు ఆయన కుమారుణ్ణి బలి అర్పించి విడిచిపెట్టిన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి తప్పు చేసినా శిక్షించకుండా ప్రేమించి మన కొరకు ఒక ఉన్నతమైన పరలోకాన్ని సిద్ధం చేశారు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించి
వారి స్తోమతను బట్టి మంచి ఈవులను ఇస్తారు పిల్లలకు. ఒక ఇల్లుని కానీ, ఒక ఉద్యోగం అని కానీ, ఒక స్థిర ఆస్తి కానీ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో మన అవసరాలు తీరుస్తున్నాడు. ఈ లోకం సాధించిన తర్వాత పరలోకంలో మన అవసరాలు తీరుస్తున్నాడు. చూద్దాము ప్రియ దేవుని బిడ్డారా, కీర్తన భాగం 104వ కీర్తన 14-15. 104వ కీర్తన. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూరమొక్కలను ఆయన మొలపించుచున్నాడు. అందుమూలము భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు వెలుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచుటకు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. దేవుని బిడ్డారా, ఈ భూలోకంలో మనకు కావలసిన వాటన్నిటినీ ఇచ్చాడు. ఏదైనా తోటలో ఆదామవలను పెట్టినప్పుడు జీవితకాలం తిన్న తరగనటువంటి ఫలవృక్షాలు ఈరోజు ఈ ఫలం తింటే మరలా ఎప్పటికో ఈ చెట్టు ఫలం తింటాడు. అన్ని ఫలాలు ఇస్తే మానవుడు నెట్టేసేసాడు. మానవుడు వాటన్నిటిని తృణీకరించి చెమటూర్చి గచ్చపదలు ముళ్ళ తుప్పలు దున్ని వ్యవసాయం చేసి కష్టపడి ఆహారాన్ని సంపాదించే స్థితికి దిగజారాడు. ఆయన దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు వదిలిపెట్టలేదు. మానవునికి కావలసిన కూర మొక్కలు, మానవునికి కావలసిన ఆనందానికి హృదయానందానికి కావలసినటువంటి ద్రాక్షారసము, శ్రేష్టమైన భోజనము, ఆహారము భూలోకంలో ఇచ్చి పరలోకంలో తాను భుజించేటువంటి మన్నాని సిద్ధం చేశాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నాడు కదా, జయించువానికి పరలోకములో సిద్ధపరిచిన మన్నాను భుజింప నిత్తును. పరలోకములో మన్నాని సిద్ధం చేశాడు. బంగారు పాత్రలో భోజనం. దేవుని ప్రేమ చూశారా? ఇహలోకంలో మనకు కావలసినవన్నీ ఇచ్చారు, పరలోకంలో బంగారు పాత్రలో భోజనం. ఈ భూలోకంలో మనం బంగారు పాత్రలో భోజనం తినే స్థితి ఉందా ఈ రోజున? కోటీశ్వరులు కూడా బంగారు పాత్రలో భోజనం తినలేరు. కానీ ఎక్కడో కొంతమంది తినొచ్చు. కానీ తాను ప్రేమించిన వారికి, తన చేత ప్రేమించబడిన వారికి పరలోకంలో బంగారు పాత్రలో భోజనం. దేవుని బిడ్డరా, తన ప్రాణాన్నే మనకి ఇచ్చి ప్రేమను కనపరిచి మన అవసరాలన్నీ తీర్చి మనం ప్రేమించకపోయినా ప్రేమించి చివరికి మనం పరలోక రాజ్యంలో మనకి శ్రేష్టమైన జీవితాన్ని సిద్ధపరిస్తే ఎంతమంది దేవుని ప్రేమను గుర్తిస్తున్నాడు? దేవుని బిడ్డరా, ఆలోచించండి. దేవుడు ప్రేమ బయుడై ఉన్నాడు. గమనించండి. చివరిగా యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై ఆయన నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. చాలా చాలా ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. దేవుని ప్రేమలో సాగుతూ నిలిచి ఉండి సమర్పణ కలిగి ఆ ప్రేమను అనుభవించినట్లయితే ఆ ప్రేమ చేత మనల్ని సిద్ధపరిచిన రాజ్యములోనికి చేర్చేవాడుగా ఉన్నాడు. అట్లు దేవుని ప్రేమను గుర్తించి మన జీవితాలను సమర్పించుకున్నట్టే ఈ అంశం యొక్క ప్రాముఖ్యత. ఇంకా మనం గమనిస్తే రిక్ వారెన్ అనే ఆయన ఒక మాట చెప్పాడు. దేవుడు ప్రేమ ఉన్నాడు, ఆయనకు మనం అవసరము లేదు
అయినా మనలను కోరుకున్నాడు. ఇది అద్భుతమైన సంగతి. ఎంత మంచి మాట చూడండి. దేవుడు ప్రేమయే ఉన్నాడు, ఆయనకు మనం అవసరం లేదు, అయినా మనలను కోరుకున్నాడు, మనలను ప్రేమించాడు, మనకు పరలోకాన్ని సిద్ధం చేశాడు. ఇది అద్భుతమైన సంగతి. దీనిని ఈ రోజున మనం గుర్తించి మనల్ని మనం దేవునికి సమర్పించుకునే వారమై ఉండాలని ప్రభు పేరట మనం చేస్తే మాటలు చూపిస్తున్నాం. దేవుడి మాటలు ఆయన వెనుకలో మన హృదయాలలో ప్రారంభించడం కాక. ప్రియా సెయింట్ స్టీఫెన్ సంఘ కుటుంబాలకు ఈ ఆదివారం 6వ తారీఖున ఆలయం ప్రారంభించి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు మీకు ప్రకటన చేసి ఉన్నారు, తెలియపరిచారు. కమిటీ వారు అందరూ ఆరాధనకు రండి, తగు జాగ్రత్తలు పాటించండి, నియమ నిబంధనలు పాటిస్తూ తగు దూరం మాత్రం పాటించి ప్రభు భోజన సంస్కార ఆరాధన ఉంటుంది కనుక అందులో పాల్గొనాలని మనం చేస్తున్నాం. ప్రభుత్వపు ఆదేశాలన్నీ తూచా తప్పక మనం పాటిస్తున్నాము. దానిని సంఘ బిడ్డలందరూ గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ 9 గంటలకు పరిశుద్ధ సోమవార్త ఆరాధన రేపు ఆదివారం ప్రారంభమవుతుంది. సంఘమంతటిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఇక ఆరాధన ముగించుకుందాం. మహోన్నతుడా, మహోపకారి ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సెయింట్ స్టీఫెన్ సంఘ కుటుంబాలను కాపాడి సంరక్షిస్తున్న వందనాలు. అధ్యక్షకంగాన్ని, పిఠాధిపతుల వారిని, వారి కుటుంబాన్ని, గురువుల కుటుంబాలను, సంఘాలను, సంఘ కుటుంబాలను, నాయకుల కుటుంబాలను కాపాడుతున్నందుకు వందనాలు. ఆయా సంఘ కాపరులను, సంఘ గురువులను, విశ్వాసులను ప్రభు చేస్తున్న ప్రార్థన మీరు ఆలపిస్తున్నందుకే వందనాలు. కాపాడి సంరక్షించండి. ఎక్సర్విస్ని కాలనీని కాపాడండి. కరోనా వ్యాధి సోకమున్నట్లుగా గౌరవపరచండి. కరోనా వ్యాధి సోకిన బిడ్డలకు నాయన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధి సోకి మరణించిన కుటుంబాలకు ఓదార్పు, ఆదరణ దయచేయండి. చర్యలు చేపట్టి కొనసాగిస్తున్న పోలీసు వారిని, మెడికల్ సిబ్బందిని, పారిశుద్ధ కార్మికులను, వాలంటీర్స్ని, స్వచ్ఛంద సంస్థలను, ప్రభుత్వాలను, నాయకులను దీవించి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తుంది. నాయన 6వ తారీఖు ఆదివారం పరిశుద్ధ సోమవార్త ఆరాధనలో సెయింట్ స్టీఫెన్ సంఘం పాల్గొనడానికి మీరు అవకాశం కల్పిస్తున్నారు. కల్పిస్తూ చెల్లిస్తున్నాం. అందరూ పాల్గొని దైవదేవుడు పొందినట్లుగా క్రమమైన రీతిలో కొనసాగిస్తుండగా నీ పరిశుద్ధత, నీ సన్నిధి, నీ కాపుదల సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికర ఆశీర్వాదాలించి మంచి నిద్ర దయచేసి వేగమైన లేచి స్థుతించి మా దినచర్యను కొనసాగించడానికి సహాయం చేయండి. ఆరాధన సిద్ధపడే మనసు ప్రతి కుటుంబానికి ప్రసాదించున్నాను. నిల్చున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. మేళనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మ. ఆమేన్.
నంబర్ చెప్పేసి ఎస్ఎంఎస్ పెట్టారు.